ఓం శ్రీ మాత్రే నమః. పాండవులు ద్రుపదిని ఓడించిన ఏడాదికి ధృతరాష్ట్రుడు ధర్మరాజుకి యువరాజ్య పట్టాభిషేకం గావించెను. ధర్మరాజులో అనేక సుగుణాలు ఉన్నవి. ప్రజలందరూ ధర్మరాజుని యువరాజుగా కోరుకుంటున్నారు. ధర్మరాజు తన శీల, సదాచార, ఆలోచనాశీలం చేత ప్రజలందరూ పాండురాజును కూడా మర్చిపోయేలాగా పాలనలో నిమగ్నమైనాడు. భీముడు బలరాముని వద్ద ఖడ్గ, గద, రథ యుద్ధాలలో ప్రత్యేక శిక్షణ పొంది తన సోదరులకు సహాయంగా ఉన్నాడు. అర్జునుని మించిన యోధుడు లేనేలేడు. సహదేవుడు బృహస్పతి వద్ద నీతిశాస్త్రాన్ని నేర్చుకున్నాడు. అతిరథుడైన నకులుడు కూడా రకరకాల యుద్ధాల్లో ఆరితేరాడు. సౌవ్యల దేశపు రాజు దత్తామిత్రుడు గొప్ప బలవంతుడు. అతడిని పాండురాజు కూడా జయించలేకపోయాడు. అట్టి సౌవ్యల దేశపు అధిపతిని యుద్ధములో అర్జునుడు సంహరించాడు. భీముని సహాయంతో పూర్వ దిక్కును, ఎవరి సహాయం లేకుండా దక్షిణ దిక్కును జయించాడు. భూమండలంపై ఇతర రాజుల సంపదలన్నీ కౌరవ రాజ్యానికి రాసాగాయి. దేశ విదేశాలలో పాండవులు బాగా సుప్రసిద్ధులైనారు. ఇది విని ధృతరాష్ట్రుని మనస్సు దురాలోచనలతో నిండిపోయింది. మిక్కిలి విచారంతో తనకు అత్యంత నమ్మకస్తుడైన, రాజనీతిలో దిట్ట అయిన కణికుని పిలిపించి తన బాధ చెప్పి, ఏమి చేయమంటావు, నీ ఆలోచన చెప్పు అని అడిగాడు. కణికుడు, మహారాజా, నా మాట వినండి. నాపై కోపం వద్దు. రాజు ఎప్పుడూ దండించడానికి సిద్ధంగా ఉండాలి. ఇతరుల బలహీనతలు తెలుసుకోవాలి, కానీ మన బలహీనతలు ఎవరికీ తెలియనివ్వకూడదు. శత్రువులకు అనిష్టం చేయడం మొదలు పెడితే దాన్ని మధ్యలో ఆపరాదు. శత్రువు బలహీనుడనుకొని కళ్ళు మూసుకొని ఉండరాదు. సమయం మనకు అనుకూలంగా లేనప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. శత్రువు శరణాగతుడైన జాలి చూపరాదు. శత్రువు యొక్క మంత్ర బల ఉత్సాహాలనే మూడింటిని, సహాయ సాధన ఉపాయ దేశకాల విభాగాలనే ఐదింటిని, సామ దాన భేద దండ మాయ ఇంద్రజాలిక ప్రయోగ శత్రుగూఢచర్యలనే 7 రాజ్యాంగాలను నష్టపరచాలి. సమయం అనుకూలంగా లేనంత వరకు శత్రువుని భుజాల మీదకి ఎక్కించుకొని మోస్తూ ఉండాలి. కానీ సమయం రాగానే మట్టికొండను నేలకేసి కొట్టినట్లుగా ముక్కలు ముక్కలుగా చేయాలి. ఏ విధంగానైనా శత్రువును నశింపచేయాలనేదే రాజనీతికి మూల సూత్రం అని కణికుడు వివరించెను.